తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం రేపుతోంది. సిట్ అధికారుల విచారణలో ప్రభాకర్ రావు రోజుకో పేరు బయటపెడుతున్నారు. అప్పట్లో తాము ఫోన్ ట్యాపింగ్ ఎలా చేశాం, ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారో అధికారులకు వివరిస్తున్నారు. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసును ఈ రేంజ్లో ఓ అధికారి పరుగులు పెట్టిస్తున్నారా? ఆయన దూకుడు వల్లే ఈ కేసు రాకెట్ వేగంతో దూసుకెళ్తోందా? ఇంతకీ ఎవరా అధికారి, ఏంటా కథ? వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ డిపార్ట్మెంట్లోనే కాదు, తెలంగాణ అంతటా మారుమోగుతున్న పేరు. డ్యూటీ అంటే కొంతమందికి బ్రతుకు తెరువు, మరికొందరికి చేతివాటం. కానీ విజయ్ కుమార్కి మాత్రం ఫ్యాషన్. ప్రతి పనిలోనూ ఆయన నిబద్ధత, నిజాయితీ క్లియర్గా కనిపిస్తుంది. ఉన్నతాధికారులైన, ప్రభుత్వమైన ఏ టాస్క్ ఇచ్చినా 100కు 100% న్యాయం చేసే కమిట్మెంట్ ఉన్న పోలీస్గా పేరు తెచ్చుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో దూకుడుతో మరోసారి హాట్ టాపిక్గా మారారు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ నగరంలో వెస్ట్ జోన్ అంటేనే బడాబాబులు ఎక్కువగా ఉండే ఏరియా. చాలామంది ఇక్కడ డీసీపీగా పనిచేశారు. కానీ విజయ్ కుమార్కు వచ్చినంత పేరు ఎవరికీ రాలేదు. కారణం కరప్షన్కు దూరంగా ఉండడమే. తన దగ్గరకు ఎవరొచ్చినా న్యాయం చేస్తారనే పేరుంది. సెటిల్మెంట్లకు దూరంగా, సిన్సియారిటీకి దగ్గరగా ఉండే అరుదైన వ్యక్తి. ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్లో ముందు నుంచి ఆయన చాలా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇక తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం రేపుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలు, వారి కుటుంబాలు, సినీ సెలబ్రిటీల ఫోన్లు ట్యాప్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఫోన్ ట్యాపింగ్కు గురైన బాధితులంతా ఇప్పుడు పోలీసుల ముందు స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఈ కేసు బీఆర్ఎస్ నేతల మెడకు చుట్టుకునే అవకాశం ఉందని పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఐజీ చీఫ్ ప్రభాకర్ రావు ప్రధాన నిందితుడు. ఆయన చాలా తెలివిగా అమెరికాలో తలదాచుకున్నాడు. అక్కడి చట్టాల్లో లొసుగుల్ని క్యాష్ చేసుకుని అక్కడే ఉండిపోవాలనుకున్నాడు. కానీ విజయ్ కుమార్ మాత్రం అంతకు మించి అనేలా అన్ని రకాల ప్రయత్నాలను వేగవంతం చేశారు. పట్టుబదలనే విక్రమార్కుడిలా ప్రభాకర్ రావును స్వదేశానికి రప్పించారు. ఈ విషయంలో న్యాయస్థానాలు ఆదేశాలిచ్చేలా బలమైన వాదనలు వినిపించారు. వాటి ఫలితమే ఇప్పుడు ప్రభాకర్ రావు ఇండియాకు వచ్చారు. ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు విచారణకు హాజరవుతున్నారు. నిజానికి ఈ కేసులో స్పష్టమైన ఆధారాలు లేవు. అన్నింటినీ ధ్వంసం చేశారు. అలాగని కేసును వదిలేయడానికి లేదు. విజయ్ కుమార్ మాత్రం ఒక పద్ధతి ప్రకారం ట్యాపింగ్ కేసు మూలాలతో సహా బయటపెట్టాలని పట్టుదలతో ఉన్నారు. అటు ప్రభుత్వం కూడా ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గతంలో ట్యాపింగ్కు పాల్పడిన వారిని కటకటాల వెనక్కి నెట్టాలని చూస్తోంది. కానీ సాక్ష్యాలన్నీ నాశనం కావడం ఇప్పుడు పెద్ద సవాల్గా మారింది. కానీ తోటి అధికారుల సహకారం తోడైతే ఈ కేసు తొందరలోనే చిక్కుముడులన్నీ వీడే అవకాశం ఉంది. విజయ్ కుమార్ స్పీడ్ చూస్తుంటే అదేం పెద్ద విషయం కాకపోవచ్చని తెలుస్తోంది. మొత్తం మీద వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ విచారణ చూస్తుంటే ప్రభాకర్ రావు కూడా వణికిపోతున్నారనే టాక్ వినిపిస్తుంది. అన్ని ఆధారాలు ధ్వంసమైన ఒక్కొక్కటిగా లాగుతూ కేసును ముందుకు తీసుకువెళుతున్నారు. ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న చెప్పిన వివరాల ఆధారంగా వాడిన సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లో డేటా ఆధారంగా తీగలాగుతున్నారు. ప్రస్తుతానికి అంతా బాగానే ఉంది. ముందు ఎలాంటి సంచలనాలు బయటకు వస్తాయో చూడాలి.